హాస్టల్ విద్యార్థుల మెనూ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం 40% పెంచినా విద్యార్థులకు సరైన వసతులు కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారన్నారు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని తెలంగాణ గిరిజన గురుకుల బాలికల పాఠశాల కళాశాలను ఎమ్మెల్యే సామెల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 8 గంటలకే పాఠశాలకు చేరుకున్న ఎమ్మెల్యే దాదాపు 2 గంటల పాటు అక్కడే ఉండి సిబ్బంది హాజరవుతున్న తీరు, విద్యార్థులకు అందుతున్న సదుపాయాల గురించి తెలుసుకున్నారు. మొత్తం 36 మంది టీచర్లుంటే సమయానికి 5గురు మాత్రమే రావడంపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వహణ సరిగా లేదని, పరిశుభ్రత పాటించడం లేదని, నాణ్యమైన ఆహారాన్ని కూడా పెట్టడం లేదని మండిపడ్డారు. మెనూ ఛార్జీలు పెంచినా ఆ మేరకు విద్యార్థులకు ప్రయోజనం కలగడం లేదని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతి గృహ పరిస్థితిపై జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. నిర్లక్ష్యంగా ఉంటున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఎమ్మెల్యే సామెల్ తెలిపారు. ఎవరైతే ఇరెగ్యులర్ ఉన్నారో వాళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని కూడా నేను రాష్ట్ర ప్రభుత్వానికి డిపార్ట్మెంట్కి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వీళ్ళందరూ కూడా కుమ్మక్కై టీచర్స్ బాధ్యత లేకుండా పిల్లలే మేనేజ్ చేస్తూ పిల్లలకు తిండి సరిగా పెట్టక, మెనూ ఫాలో కాక, గవర్నమెంట్ ఇచ్చిన ఫెసిలిటీస్ ఏవైతున్నాయో వాటిని ఉపయోగించక వీళ్ళు చాలా బాధ్యత రహితంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అందుకోసం వాళ్ళందరినీ కూడా ఇప్పటికైనా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వీటి మీద తగు చర్య తీసుకోవాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి, సంబంధిత ట్రైబల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీకి, ఇన్ఛార్జి కమిషనర్ అవుతున్న వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.